ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తోందని టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు పూల నాగరాజు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వల్లే ఈరోజు గడప గడపలో ప్రజల నుంచి ఆదరణ అభిమానం లభిస్తోందని టీడీపీ నాయకులు తెలిపారు. గార్లదిన్న మండలం కేశవాపురం గ్రామంలో మంగళవారం గడప గడపకు తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆలం నర్సానాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు పసుపుల శ్రీరామరెడ్డి, గార్లదిన గేట్ కృష్ణారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గౌస్ మహమ్మద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న టీడీపీ నాయకులకు కేశవాపురం గ్రామస్తులు బాణాసంచా పేలుస్తూ పూలదండలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ నాయకులు గడప గడపకు వెళ్లి తెలుగుదేశం పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ మీకు పథకాలు అందుతున్నాయా, ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయంటూ ఆరా తీశారు. ఇలాగే భవిష్యత్తులో కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అభివృద్ధి అందిస్తుందని, ప్రజల ఆశీస్సులు అభిమానం ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ కూటమిపై ఇలాగే ఉండాలంటూ వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ పాండు, కల్లూరు టీడీపీ నాయకులు సుధాకర్ రెడ్డి, కేశవాపురం క్లస్టర్ ఇన్ఛార్జ్ అంజీ, శ్రీరాములు, టీఎన్టీయూసీ నాయకులు కల్లూరు బాబయ్య, గార్లదిన టీడీపీ నాయకులు డాబా వెంకటేష్, గార్లదిన గ్రామ కమిటీ నాయకులు రామాంజనేయులు, గుర్రం శ్రీనివాసులు, కేశవాపురం టీడీపీ నాయకులు రామకృష్ణ, కొప్పలగొండ ఎల్ఐసి ఆదినారాయణ, ముంటిమడుగు కొత్తూరు నారపరెడ్డి, ఈశ్వరెడ్డితో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ చూడండి అన్న, ఒక నిమిషం. నా ఒక నిమిషం ఎవరు పోతారో పోయండి. అప్పుడు ఒక నిమిషం ఒక నిమిషం 30 సెకండ్లు. ఏమేమి వస్తా ఉందమ్మా నీకు? పడిందా లేదా? కొద్ది పాంప్లెట్ పైన చెప్తాను. అందరికీ నమస్కారం. గార్లదిన్న మండలం కేశవాపురం గ్రామంలో ఈరోజు ఇంటింటి కార్యక్రమం 2 ఏళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం మరి ఈరోజు 2 సంవత్సరాలు ప్రజలకు ఇచ్చిన హామీని ప్రతి ఒక్కటి సూపర్ 6లో ఏదైతే ఆ రోజు అమలు చేసి చెప్పారో అన్ని పథకాలు ఈరోజు తల్లికి వందనం, మరి ఫ్రీ బస్సు, రైతు భరోసా, మరి ఎన్టీఆర్ భరోసా ఇలాంటి అన్ని కార్యక్రమాలు ఈరోజు నెరవేర్చడం జరిగింది. ఈ 2 ఏళ్లలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పరుగులు పట్టిస్తుంది. అభివృద్ధి ఓ పక్క సంక్షేమం. ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందో అవన్నీ కూడా ఈరోజు పథకాలు అమలు చేశారు. ఈరోజు గ్రామంలో వస్తుంటే ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా వాలంటీర్గా వాళ్ళే వచ్చి మాకు పెన్షన్ వచ్చింది, మరి మాకు తల్లికి వందనం పడింది, మరి మాకు ఫ్రీ బస్సు దొరుకుతూ ఉంది, మరి రైతు భరోసా పడుతూ ఉందని వాళ్ళే చెప్తా ఉన్నారంటే ఇది అభివృద్ధి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ప్రజలు అండదండలు చాలా సంతోషం వస్తూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజల్లో ఇంత అభివృద్ధిని చూసి అభిమానాన్ని సంపాదించుకునేందుకు నిజంగా మనం అందరూ కూడా సంతోషించే విషయం అని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అలాగే స్థానిక ఉన్న నాయకులు
మరి కేశవరెడ్డి కానీ, నరసానాయుడు కానీ, మరి కృష్ణారెడ్డి కానీ, కన్వీనర్ పాండురంగ కానీ, మరి క్లస్టర్ అంజీ గారు, వీళ్ళందరూ కూడా చాలా చైతన్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పాల్గొంచుకున్నారు అని మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు రెండవ రోజు అయినటువంటి ఇంటింటికి తెలుగుదేశం డోర్ టు డోర్ అంటే మాకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ విధి విధానాల ప్రకారం ఈరోజు మన అనంతపూర్ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు గౌరవ పూలనాగరాజు గారు, అలాగే మా తోటి మిత్రుడు ఏడీసీ బ్యాంక్ చైర్మన్ కేశవరెడ్డి గారు ఇక్కడ ఉన్న లోకల్ నాయకులందరితో కలిసి గార్లదిన్నె మండలం కేశవాపురం రావడం జరిగింది. ఎంతో సంతోషం. ఈరోజు ఇప్పటికే దాదాపు 15 ఇళ్ళు అట్లా తిరిగితే 15 నుంచి 20 ఇళ్ళ దాకా తిరిగాం. ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక లబ్ధి ఉంది. అంటే తల్లికి వందనం అనుకోవచ్చు, లేదంటే గిన రైతు మనకు అన్నదాత సుఖీభావ కావచ్చు, లేదంటే సిఎంఆర్ఎఫ్ కావచ్చు, లేదంటే ఇక్కడ ఉండే కేశవరెడ్డి కానీ, లేదంటే ఉన్న నాయకులు కానీ వ్యక్తిగతంగా ఏదైనా ఇచ్చింది కావచ్చు. రకరకాలుగా మనకు సంతోషంగా వాళ్ళు చెప్పుకుంటే ఎంతో సంతోషం వేసింది. అయితే మనంతా మీరు గుర్తించాల్సింది ఏమంటే లోటు బడ్జెట్లో మనకు గత 5 సంవత్సరాలు సైకో పాలనలో మొత్తం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. అలాంటి సందర్భాల్లో మనం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ముందు పోయే టైంలో ఒక్క మాట తప్పకుండా ఉచిత బస్సు కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, లేదంటే ఇక్కడ అన్నదాత సుఖీభావ్ కానీ, తల్లికి వందనం. నిజంగా తల్లికి వందనం అంటే ఒక్కొక్కరింట్లో 2-3 పిల్లలు ఉన్నారంటే ఒక్కొక్కరికి 13,500 వస్తుంది. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే అంత సంతోషంగా ఉన్నారు, చెప్పలేని సంతోషం. నిన్నటి రోజు కూడా నార్పల మండలం నాయనపల్లిలో నేను తిరగడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా 14-19 మధ్యలో ఎవరైతే గృహాలు కట్టుకొని బిల్లులు కాని వాళ్ళందరూ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మా నారా లోకేష్ గారు కూడా దాని గురించి కసరత్తు చేస్తున్నారు. తప్పనిసరిగా వాళ్ళకు కూడా ఇప్పుడు డబ్బులు ఇవ్వాలనే మూమెంట్లో ఉన్నారు. తప్పనిసరిగా వాళ్ళు కూడా ధైర్యంగా ఉండాలని ఈ పత్రికా మూలకంగా తెలియజేస్తున్నామని మీకు. ఇలాగే కూటమి ప్రభుత్వాన్ని కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. సపోర్ట్ చేస్తారని కూడా ఆశిస్తాం. ఎందుకంటే రాబోయే కాలంలో ఒక పక్క పోలవరం కంప్లీట్ అవుతుందంటే మనకు రాయలసీమ అంతా సస్యశ్యామలమయ్యే అవకాశం ఉంది. ఒక పక్క రాజధాని మనకు ఎక్కడా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రాజధాని కూడా మనము నిర్మించుకుంటున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని ఆశీర్వదించాల్సిందిగా మా నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు గ్రామంలో కూడా ఎంతో ఉత్సాహంగా అందరూ వచ్చి మాకు స్వాగతం పలికి చేయడం నిజంగా ఆనందం. వీళ్ళందరికీ మరొకసారి చేస్తూ ఇస్తాం.